రక్త ప్రసరణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి రక్తము. ఈ రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. రెండోది రక్తనాళాలు. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంజియాలజీ అంటారు. మూడవది గుండె. గుండెను అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. రక్తము, రక్తనాళాలు, గుండె అనే 3 సబ్ టాపిక్స్ ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నాయి. మొట్టమొదటిది రక్తం చూద్దాం. రక్తం ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో ఉన్న కనెక్టివ్ టిష్యూ. ద్రవ రూపంలో ఉన్న కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము. లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. 2008 డిఎస్సిలో వచ్చింది. 2008లో వచ్చింది. రక్తము ఏంటి అని. రక్తంలో అనేక ఘన పదార్థాలు కరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇది కొల్లాయిడ్ సస్పెన్షన్. రక్తము కొల్లాయిడ్ సస్పెన్షన్. అనేక ఘన పదార్థాలు కరిగిపోయి ఉంటాయి కాబట్టి రక్తము సాధారణ నీటి కంటే కొద్దిగా సాంద్రత ఎక్కువగా చిక్కగా ఉంటుంది. దీన్ని కొల్లాయిడ్ సస్పెన్షన్ అంటారు. యూజెస్ ఏమున్నాయి? ఉపయోగాలు. శరీరంలో ఏర్పడిన వివిధ వ్యర్థ పదార్థాలను సేకరించే వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ. 2018లో ఇచ్చాడు. శరీరంలోని వివిధ అవయవాల నుండి రక్త ప్రసరణ వ్యవస్థ మలిన పదార్థాలను సేకరిస్తుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ను సేకరిస్తుంది. కలెక్టింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్గాన్స్. రెండవది ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్ను రవాణా చేస్తుంది. ఈ ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్లను శ్వాస వాయువులు అంటారు. వాటిని రవాణా చేస్తుంది. తర్వాత ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది. మనకు కావలసిన వివిధ అవయవాలకు కావలసిన ఆహార పదార్థాలను రవాణా చేసే వ్యవస్థ ఏది? వ్యర్థ పదార్థాలను సేకరిస్తుంది మరియు ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది. అంటే ఆహార పదార్థాలు ఘన రూపంలో ఉండొచ్చు, లేదా నీటి రూపంలో ఉండొచ్చు. వాయువులు, ఘన, ద్రవ వాయువులను మూడింటిని కరిగించుకునే వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్. నీటి సమతుల్యతను కాపాడుతుంది. నీటి సమతుల్యతను కాపాడే వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ pH. pHను మెయింటైన్ చేస్తుంది. తర్వాత హార్మోన్స్ను రవాణా చేస్తుంది.
హార్మోన్స్ను రవాణా చేస్తుంది. వినాళ గ్రంథులు స్రవించే హార్మోన్స్ నేరుగా రక్తంలో కలిసిపోతాయి. హార్మోన్స్ను కెమికల్ మెసెంజర్స్ అంటారు. ఈ హార్మోన్స్ను రవాణా చేసే వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ. తర్వాత రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ శరీర ఉష్ణోగ్రతను పరిరక్షించును, నియంత్రించును. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ విధంగా రక్తం మనకు అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటుంది.